నవ్వే వ్యక్తికి నవగ్రహ పూజ అక్కర్లేదంటారు. నవ్వంటే హసనం. ఈ సహనము హసనము రెండు ఉండే వ్యక్తులు తప్పనిసరిగా విజయ సింహాసనాన్ని అధిరోహిస్తారు. ఈ సినిమా యూనిట్లో అందరికీ సహనం ఉంది, సినిమాలో హసనం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సినిమా వాళ్ళ ప్రయత్నాలు ఫలించి విజయ సింహాసనం అధిష్ఠిస్తుందని ఆశిస్తున్నాను. బకరా ఆడియో ఫంక్షన్. ఇది ముఖ్యంగా ఆడియో అనేది ఈ ఫంక్షన్కి పెళ్లి కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ కుల్కర్ణి చాలా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి చాలా పెద్ద ఎసెట్గా నిలబడతాడని కుల్కర్ణికి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నేను నా ఫస్ట్ ఫిలింకి హీరో అయిన తర్వాత చేసిన పోలీస్ సినిమాకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందో అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది నాకు. ఈ సినిమాలో ఒక అందమైన ఒక మాలను తయారు చేశారు, ఒక దండ. ఆ దండ ఎప్పుడో పూర్వం జంధ్యాల గారి సినిమాల్లో చూసేవాళ్ళం, అంతమంది కమెడియన్స్ ఉండటం. తర్వాత మళ్ళీ ఈ సినిమాలోనే నేను చూశాను ఈ మధ్య కాలంలో. ఏవేవి కావాలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా చేశారు. వీళ్ళని ఆశీర్వదించే తీరుతారని ప్రేక్షకులందరి తరఫున నేను చెబుతూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో ఉన్న అందరూ స్టార్ కమెడియన్స్ వాళ్ళకి డేట్లు ఇవ్వటమే వాళ్ళని ఆశీర్వదించడం నేను ఫీల్ అవుతున్నాను. అంత మంచి స్టార్ క్యాస్ట్ తోటి మొదటిసారి ప్రొడక్షన్ కూడా చేయగలిగారంటే ఆ ధైర్యం, ఆ ఆర్టిస్టులు, వాళ్ళ వెనకాల ఉన్న టెక్నీషియన్లు, దానికి వాళ్ళు పడిన కష్టం. సో వీటన్నింటికి ప్రతిఫలం అతి త్వరలో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి వాళ్ళకి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జాబ్ అంతా ముంబైలో ఉంటూ అక్కడి నుంచి వచ్చి తెలుగు నేటివిటీకి తగిన మాస్ బీట్స్ అన్ని ఆయన సెలెక్ట్ చేసి మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు. ఈ పాటలు చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి వీళ్ళకి మంచి లాభాలు కూడా తేవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అనండి. చాలా రోజుల తర్వాత ఒక చిన్న సినిమాని ఒక పెద్ద సినిమాగా చేసి వీళ్ళు చేసిన ప్లానింగ్ అంటే మేడం గారును కృష్ణ సారు ఎక్కడ కూడా స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడ అక్కడికి రాసుకోవడం కానీ లేకపోతే కన్ఫ్యూజన్ కానీ లేకుండా ఆల్ ఆర్టిస్ట్ని మొత్తం కమెడియన్స్ మొత్తాన్ని అందరినీ కూడా కరెక్ట్గా టైంకి ఉపయోగించుకొని పర్ఫెక్ట్గా ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. మేము జస్ట్ లైక్ ఎంజాయ్డ్ ద టోటల్ షెడ్యూల్. అయితే ఫర్ ద ఫస్ట్ టైం మేడము సారు డైరెక్ట్ చేశారు, కృష్ణ సారు. సో వీళ్ళకి మంచి సక్సెస్ రావాలని కమర్షియల్గా, అలాగే మంచి పేరు తేవాలని. విజయశ్రీ గారు అండ్ కృష్ణ గారు చాలా మంచి మనుషులు. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటూ కృష్ణ గారు, కెమెరా సైడ్లో విజయశ్రీ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. డెఫినెట్గా వీళ్ళు మంచి సినిమా తీశారు నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా బకరా ఈ సినిమా మాస్ కూడా బాగా అడ్వాంటేజ్ ఇచ్చి మంచి సినిమా అవుతుందని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి మనుషులు కాబట్టి సినిమా కూడా మంచిగా వస్తుందని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకోండి. It was fantastic. I hope all of you enjoy the music. I mean, I'm not used to speaking very much. I think the music should speak. We shouldn't speak. The music should speak. Thank you. First of all, I have to say thanks. My director, my producer, and Vishri madam చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఈ సాంగ్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇష్టమైన రఘుబాబు గారితో శ్రీహరి గారితో వాళ్ళందరికీ నేను పెద్ద ఫ్యాను. సో వాళ్ళతో నేను యాక్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చి మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అండ్ విజయశ్రీ మేము అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడో చెన్నైలో ఒక మూలన నన్ను ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీద నన్ను ఉంచబెట్టారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ అలాట్ మ్యామ్ సార్, ప్రొడ్యూసర్ మీకు కూడా. అండ్ ఆడియో చూసారుగా, విన్నారు కదా. ఐమ్ సారీ, గులాబీ నా జిలేబీ, దట్ వాస్ అవసరం. థ్యాంక్ యూ సార్, కుల్కర్ణి సార్. ఎంజాయ్ మ్యూజిక్ అలాట్ అండ్ మూవీ టూ. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని ఆశిస్తూ థ్యాంక్ యూ. Thank you Rohit sir for such wonderful music. Thank you Kota sir, thank you Krishna sir, Vijay ma'am, everybody for giving me this opportunity. Hope you enjoy the music and please watch the movie. Thank you so much. మాకు ఒక సినిమా చేసామన్న ఫీలింగ్ లేకుండా
చేపించిన మా డైరెక్టర్ గారికి, మా మేడం, మా కెమెరామ్యాన్ మేడం గారికి, మా ప్రొడ్యూసర్ కోటేశ్వర గారికి చాలా థ్యాంక్స్. అట్లనే మాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిన రోహిత్ సార్కి చాలా థ్యాంక్స్. అనేది మాకు నిజంగా చాలా లక్. ఇందులో లేని కమెడియన్స్ అంటూ లేరు. అట్లానే శ్రీహరి గారు కూడా చేశారు. ఆయనతో వర్క్ చేస్తాం చాలా హ్యాపీగా ఉంది. మేము సినిమా ఎంత తొందరగా స్టార్ట్ అయ్యి రిలీజ్ అవుతుంది తొందరలోనే. కాబట్టి మీరందరూ మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. నాతో పాటు వర్క్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నన్ను హీరోగా గుర్తించి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, మేడం గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అండి. సో మా సినిమాని సక్సెస్ చేసి మా కష్టాన్ని వృధా చేయకుండా పైరసీ చూడొద్దు ప్లీజ్, పైరసీ కొనొద్దు, చూడొద్దు ప్లీజ్. సో మా మూవీని సక్సెస్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. సినిమా హిట్ అయిన తర్వాతే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అంతవరకు చాలా థ్యాంక్స్ అండి. వచ్చిన ప్రతి గెస్ట్లకి, రమేష్ ప్రసాద్ గారు కానీ, శ్రీహరి గారు కానీ, కేవీవి సత్యనారాయణ గారు, అదేవిధంగా రఘుబాబు గారు, అందరికన్నా మాస్టర్ శ్రీరామ్ సార్, వీళ్ళందరికీ పేరు పేరున ఒక మా యూనిట్కి, మా ఫిలిం మొత్తం ఫినిష్ అవడానికి కారకులైన పనిచేసిన లైట్ బాయ్ దగ్గర నుంచి, లైట్ మ్యాన్ దగ్గర నుంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కో డైరెక్టర్ వరకు అందరికీ, అదేవిధంగా ముఖ్యమైన వాడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆయనే నాకు మంచి ఇది యాక్చువల్గా ఇది ఇస్ అ బిగ్ డ్రీమ్ ఫర్ మీ. ఈరోజు ఈ సిచ్యువేషన్కి ఇక్కడ ఈ లెవెల్లో ఉన్నాము అంటే వీ హ్యావ్ అ బిగ్ సపోర్ట్ ఫ్రమ్ శ్రీహరి సార్. ఆ బ్యాకింగ్ ఉంది కాబట్టి మేము స్ట్రాంగ్గా కొంచెం స్టెప్ తీసుకోగలిగినాము. అండ్ డైరెక్టర్ కృష్ణ ఈ స్టోరీ అంత డెడికేటెడ్గా చేశారు. సో ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర పోయి తన ఫేవర్ అడిగేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దే హ్యావ్ గాట్ అ గుడ్ సీన్స్ అని, అండ్ దే హ్యావ్ గాట్ కైండ్ హార్ట్ అండి. సో ఈవెన్ ఫస్ట్ స్టార్టింగ్ బ్రహ్మానందం గారు, ఎంఎస్ గారు, తనికల బర్ని గారు, రఘుబాబు గారు, దువాసి గారు, సో ఆల్మోస్ట్ ఆల్ కామెడియన్స్ అండి. దే ఆర్ ఆల్ అవర్ గాడ్స్ అని చెప్పచ్చు ఈరోజు. సో ఇంతమందిని కాంబినేషన్ అట్ సింగిల్ ఫ్రేమ్లో మేము గ్యాదర్ చేయగలిగినాము అంటే ఇట్స్ ఆల్ బై ద గ్రేస్ ఆఫ్ సాయి. సో ఈ సిచ్యువేషన్ ఇట్ ఈస్ మై హ్యాపీయెస్ట్ అండ్ లవ్లియెస్ట్ సిచ్యువేషన్ అండ్ ఐ హోప్ ఫర్ అ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. ఆశకి, అత్యాశకి, దురాశకి పోయి బక్రాగా ఎట్ట అవుతున్నారు అనేది ఈ సినిమా అండి. 40 సంవత్సరాల క్రితం సప్తగిరి స్కీమ్ విజయవాడలో పెట్టారు. రూపాయి కడితే 100 రూపాయలు ఇస్తాను కానీ అందరూ ఎగేసుకుని పోయి ఏ విధంగా మోసపోయారు. అదేవిధంగా ఈ సినిమా చూసిన తర్వాత ఎవరు మోసగించబడ్డారు, ఎవరు మోసం చేశారనేది మీకు తెలుస్తుంది. కాబట్టి స్క్రీన్ మీరు చూసే చూడండి. అదేవిధంగా యాంటీ పైరసీ నుంచి మమ్మల్ని బక్రాలు మాత్రం చేయకండి.